హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ భేటీ ఇప్పుడే మొదలైందండి. సో, ఉదయం 11 గంటల సమయానికైతే క్యాబినెట్ భేటీ షురు. చర్చించబోయే కీలక అంశాలు, అలాగే వేటికి గ్రీన్ సిగ్నల్ అనే పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికొచ్చినట్లయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ గురువారం అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే మొదలు కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. విశాఖ పంచాయతీ గ్రామాల సమస్యలపై చర్చ. మొదటగా, గత కేబినెట్ సమావేశంలో పరిష్కార మార్గాన్ని సూచించినప్పటికీ భూముల కేటాయింపుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోలేదు. ఈసారి భూముల కేటాయింపు, వాటి పరిరక్షణ, స్థానిక ప్రజల అభ్యంతరాలు వంటి అంశాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించనుంది. ఇక 44,776 కోట్ల విలువైన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఇప్పటికే 44,776 కోట్ల రూపాయల విలువైన 15 ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ కేబినెట్ సమావేశంలో వీటికి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవనున్నాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ. రాబోయే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఈ కేబినెట్‌లో సమావేశమైతే ముఖ్యంగా చర్చించనున్నారు. బడ్జెట్ రూపకల్పన, ముఖ్యమైన రంగాలకు నిధులు కేటాయింపులు, అభివృద్ధి ప్రాధాన్యతలు వంటి అంశాలను మంత్రులు సమీక్షించనున్నారు. టీచర్స్, అలాగే ఎంఎస్‌సి ఎన్నికల వ్యూహంపై దృష్టి. రాష్ట్రంలో జరగబోయే 2 పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దిశానిర్దేశం చేయనున్నట్లుగా సమాచారం. ఇక ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు. రాష్ట్రంలోని ఉన్నత విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ అంశంపై కేబినెట్లో చర్చించనున్నారు. విద్యా ప్రమాణాల మెరుగుపరచడం, నూతన విద్యా విధానాలు అమలు చేయడం వంటి కీలక అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. మిగిలిన ముఖ్య అంశాలు: రాష్ట్రంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు పురోగతి సమీక్ష, ప్రజా సంక్షేమ పథకాల అమలు మరియు విస్తరణపై చర్చ, వివిధ శాఖల పనితీరు మరియు భవిష్యత్తు ప్రణాళికపై సమీక్ష. ఈ కేబినెట్ భేటీ అనేది రాష్ట్ర పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండడంతో రాజకీయ వర్గాలు ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నాయి.